గైస్ నాకనేది మీ సపోర్ట్ అనేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ చాలా అంటే చాలా అవసరం ఉంది. ప్రెజెంట్ సిట్యుయేషన్ వచ్చేసరికి బాగా డిస్టర్బ్డ్‌గా ఉంది. దాని గురించి వేరే చెప్తాలేండి. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అగైన్ అప్డేట్ మై వీడియోస్. ఇప్పుడు మనం వచ్చేసి ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాము మార్కెట్లో చాలా అరుదుగా దొరికే రూప్చంద్ చేపల గురించి. దొరికినప్పుడు అస్సలు వదులుకోవద్దు అండి ఈ చేప ఎందుకంత స్పెషల్, దీనికి ఉన్న క్వాలిటీస్ ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను. ముందుగా ఈ చేపను ఇంగ్లీష్లో బ్లడ్ టేస్టెడ్ ఫిష్ అంటారు, అంటే రక్తం రుచి గల చేప అని అనమాట. ఎందుకంటే దీని మజిల్స్లో కూడా బ్లడ్ ఫ్లూయిడ్స్ ఉంటాయండి. ఇతర చేపల్లాగా ఎక్కువ దుర్వాసన ఉండదండి, కాబట్టి దీని పైన కర్రీకి కానీ చాలా బాగుంటుంది. ఫ్రైకి కానీ ఈ ఫిష్ బోన్లు సాఫ్ట్గా ఉంటాయండి, తినడానికి ఈజీ మరియు సేఫ్ కూడా. చిన్నపిల్లలు సైతం ఇష్టంగా తినేస్తారు. ఈ చేపల్లో ఒమేగా 3 ప్రోటీన్స్ ఎక్కువగా ఉండడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. రీసెంట్గా డాక్టర్స్ అడ్వైస్ చేస్తున్నారనమాట. ఫ్రై చేసుకున్న కర్రీ చేసిన రూప్చంద్ ఫిష్ టెండర్ ఫిష్ వల్ల చాలా జ్యూసీగా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వీటి గురించి తెలిసిన వారు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. అందుకే దీన్ని మార్కెట్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి. ఇంత మంచి క్వాలిటీస్ ఉండటంతో ప్రోఫిష్ అని కూడా అంటారు దీన్ని. నేను ఇవాళ దీన్ని కర్రీ ఎలా చేసి చూపించబోతున్నానో మీరు కూడా చూసేయండి. మన ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ సబ్స్క్రైబర్స్ ఎవరు చేసుకోవడం లేదండి. దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీరు నాకు సపోర్ట్ చేసిన వారు అవుతారండి. మరీ చెప్తున్నాను. సో నేను ఈ అక్క దగ్గర చేపిస్తున్నాను కదా, ఎందుకు ఈయన దగ్గరే ఇచ్చాను ఎంతోమంది ఉండగా ఇక్కడ అంటే కనుక, ఈ అక్క వచ్చేసరికి వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ కలిసి కష్టపడుతున్నారండి. అక్క కూడా నీట్గా చాలా బాగా క్లీన్ చేసి ఇచ్చారు ఫిషెస్ అనేవి. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడే చేయించండి. చుట్టుకుంట సర్కిల్ విజయ్